హాయ్ హలో అండి, నా పేరు బాలకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ హైదరాబాదీ స్పెషల్ చికెన్ ధన్ బిర్యానీ ఇవాళ చేయబోతున్నాం మనం. ఇది 1.5 kg చికెన్ అండి. సో స్పెషల్గా బిర్యానీ కోసం పెద్ద పీసెస్ కొట్టించాను. 1.5 kg బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో మొదటిగా చికెన్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్, ఒక 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. 1.5 kg చికెన్ కాబట్టి 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. తర్వాత ఒక 3 to 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర ఆకులు యాడ్ చేయండి. కొద్దిగా పుదీనా ఎక్కువనే యాడ్ చేయండి. ఇప్పుడు వాటిని నీట్గా కలిపేసుకుందామండి, మొత్తం కలిసేలా. ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిన కొద్దిగా గరం మసాలా యాడ్ చేయండి. అండ్ బయట దొరుకుతుంది కదా, అది కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్, యాడ్ చేయండి. తర్వాత ఇది వచ్చేసి జీరా పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేయండి. ధనియా పౌడర్ నేను కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసేసాను, అది ఫ్లేవర్ కోసం అండి. ఇప్పుడు అన్నిటినీ మంచిగా కలపాలి, ముక్కకు మంచిగా పట్టుకునేలాగా అన్నీ కలిసేలాగా కలిపేసేయండి. ఈ ఆనియన్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికండి. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత యాడ్ చేస్తే అంత ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదిగా చూడండి, ఇది క్రంచీగా అయ్యాయి. ఇప్పుడు వీటిని చికెన్లో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీనిలో ఆయిల్ యాడ్ చేద్దామండి. ఈ ఆయిల్ వచ్చేసి మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ యాడ్ చేయాలి. ఎందుకంటే దానిలో అదే యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట.
నీట్గా మంచిగా కలిపేసేసుకొని అంతా మంచిగా మ్యారినేట్ చేసేసుకున్నాక ప్రతి ముక్క గిన్నెకు ఉండేలా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి కర్డ్ వచ్చేసి మనం పైన ఎక్కువ మాడకుండా లేయర్గా వేసుకోవడానికండి. దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక చికెన్ మీద కంప్లీట్గా ఒక లేయర్ లాగా చేసేయండి. తర్వాత ఒక జాజికాయ, బగారాకు, షాజీరా, స్టార్ ఫ్లవర్ అండ్ చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలాచీ. ఇంకొకటి మిస్ చేశానండి, జాపత్రి. అది కూడా లేయర్ పైన ఇవన్నీ వేసేసుకోండి. ఆ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ పైన మొత్తం ఇవన్నీ వేసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో కొన్ని వాటర్లో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని అది ఎలా ఉండాలంటే ఉప్పు నీరు, సముద్రం నీరులాగా ఉండాలి. అప్పుడే మనకు బిర్యానీ రైస్ కరెక్ట్ సెట్ అవుతుంది. ఒకసారి మనం టేస్ట్ చేసుకొని చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని. సాల్ట్ సరిపోయింది అనుకున్నాక దానిలో స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా అందులో యాడ్ చేసేసుకోండి. ఒక 90% రైస్ ఉడికాక ఈ రైస్ని మనము చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, దానిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన ప్రాసెస్ నేను మిస్ అయ్యానండి. తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసిన ఒక 20 minutes హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో దీన్ని ఆవిరిపోకుండా ఒక పిండితో కానీ పచ్చిబట్టతో కానీ టోస్ట్ చేయాలి. నేను పచ్చిబట్ట యూజ్ చేశానండి. సో చూడండి, ఇప్పుడు మంచిగా ఉడికింది. అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది.